హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి ఒక 10-15 తీసుకోండి. దాంట్లోనే వెల్లుల్లిపాయలు ఒక 5-6 తీసుకోండి. ఆయిల్ మనకి ఒక 7-8 స్పూన్లు తీసుకోండి. ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. కరివేపాకు కొద్దిగా తీసుకోండి. అలాగే రుచికి సరిపడ ఉప్పు, మినపప్పు, శనగపప్పు కూడా తీసుకోండి. ముందుగా మనం ఎండుమిర్చిని వేయించకుండా ఇలా మనం పచ్చివే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లోనే మనం వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్ట్, వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండుని నానబెట్టుకున్నది వేసుకొని అందులోనే వాటర్ కూడా వేసుకొని ఇలా ఈ బ్యాటర్ వచ్చేంత వరకు మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే మనం వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచి వేసుకోండి. అలాగే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోండి. ఇది దోరగా వేగిన తర్వాత దీంట్లోనే ఆవాలు, అలాగే మనకి ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే మనం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది మనకి ఈ పోపు అంతా వేగిన తర్వాత ఈ పచ్చడి మిశ్రమాన్ని అంతా కూడా దీంట్లో వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఎండుమిర్చి పచ్చడి మనకి రెడీ అయినట్టే. ఇది దోశల్లో కానీ, ఉప్మాలో కానీ, ఇడ్లీలో కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.